₹1,00,000 పెడితే 3,00,000 లాభమా? ఏం బిజినెస్ భయ్యా అది? హలో ఫ్రెండ్స్, నమస్తే, వనకం, అదా అందరూ ఎలా ఉన్నారు? చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అనమాట. మన మిడిల్ క్లాస్ కోసం అందరికి కలిపి ఒక మంచి బిజినెస్ ఐడియా అయితే మీకోసం ముందుకు తీసుకొచ్చాను అనమాట. దానికంటే ముందుగా మీకు ఎలాంటి బిజినెస్ ఐడియాస్ కావాలన్నా, ఫుడ్ బ్లాగ్స్ కావాలన్నా, ఫుడ్ ప్లేసెస్ కావాలన్నా, క్రియేటివ్ కంటెంట్, ఫన్ కంటెంట్ కావాలనుకున్నా వెంటనే మన మిడిల్ క్లాస్ అబ్బాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనమాట. దాని పక్కనే ఉన్న గంట సింబల్ ని టక్కీమని కొట్టండి. ప్రతి ఒక్కరి లైఫ్ లో ప్రతి ఒక్కరు అనుకుంటూనే ఉంటారు, నేను ఎప్పుడో ఒకటి బిజినెస్ పెట్టాలి అని. కానీ ఏం బిజినెస్ పెట్టాలో తెలియదు. మన దగ్గర అంత బడ్జెట్ కూడా ఉండదు. మన మినిమం బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ సరిపోయేట్టుగా 1,00,000 బిజినెస్ తో మనం అయితే మంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. నేను లాస్ట్ 2 years నుంచి సిటీస్ లో తిరుగుతూ ఎక్స్ప్లోర్ చేస్తూ చూస్తూ ఉంటే మంచి బిజినెస్ ఏమైనా ఉంది అంటే షవర్మా బిజినెస్ ఒక్కటే. అది మినిమం బడ్జెట్ మహా అయితే 1,00,000 అవుతుంది, దాని మించి అస్సలు అవ్వదు అనమాట. అసలు షవర్మా బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి, మనకి ఏమేమి కావాలి, ఎలాంటి వస్తువులు కావాలి, ఎలాంటి ఐటమ్స్ కావాలి, అది ముందు తెలుసుకుంటే అప్పుడు ఇంప్లిమెంట్ చేయడానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంటది అనమాట. షవర్మా బిజినెస్ అనే కాదు, మీరు ఎలాంటి బిజినెస్ పెట్టాలి అనుకున్నా సరే మీ 70% మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి, 30% మాత్రం బ్యాకప్ లో పెట్టుకోండి. ఎలాంటి బిజినెస్ అయినా మినిమం 3 months కష్టపడితేనే దాని తర్వాత రన్ అవుతుంది. మీరు ఎలాంటి బిజినెస్ పెట్టాలి అనుకున్నా సరే ఎవరి మీద డిపెండ్ అవ్వకండి. మీ బిజినెస్ మొత్తం మీరే చూసుకోండి. అదే చాలా అంటే చాలా బెటర్. ఎలాంటి క్లాషెస్ అయితే ఉండవు. షవర్మా బిజినెస్ అంటే మహా అయితే ఎక్కువ బడ్జెట్ ఉండదు బ్రదర్. ఓన్లీ 1,00,000 ఉంటది అనమాట. ఆ 1,00,000 కూడా మనం డివిజన్ అంతా చేసుకుంటా ఉంటే చాలా దానికంటే తక్కువలోనే అయిపోవచ్చు. ఎలాంటి బిజినెస్ అయినా సరే ఫస్ట్ డిపెండ్ అయ్యేది పీపుల్ మీద. ఫ్లోటింగ్ అనేది పీపుల్ ఎక్కడైతే ఫ్లోటింగ్ జరుగుతుందో అక్కడ మాత్రమే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్ ఫర్ బిజినెస్. మీరు ఎలాంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా దిస్ ఇస్ ద ఫస్ట్ టిప్. ఆ ఫ్లోటింగ్ ఉన్న ప్లేస్ ని మీరు కానీ కరెక్ట్ గా ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అనమాట. మీరు ఎక్కడైనా సరే, సిటీలో అయినా సరే, టౌన్ లో అయినా సరే, విలేజ్ లో అయినా సరే, మీ మాక్సిమం రెంట్ అనేది ఒక 30 to 40K లో మాత్రమే ఉంటది. ఆ 30 to 40 ఇంకా తగ్గించుకున్నారు అంటే మీ మనీ అనేది ఇంకా సేవ్ కూడా అవ్వచ్చు. అలా మంచి ప్లేస్ అనేది ఐడెంటిఫై చేసుకున్నామా అంటే మీకు బిజినెస్ లో చాలా అంటే చాలా సక్సెస్ చూడొచ్చు. పీజీలో ఫుడ్ లేక కాలేజ్ స్టూడెంట్స్ కానీ, పీజీ మేట్స్ కానీ, ఆఫీస్ మేట్స్ కానీ ప్రతి ఒక్కరు ఏదైనా షార్ట్ టైంలో ఏదైనా తినాలి అనిపిస్తే, స్నాక్స్ టైమ్స్ లో ఏమైనా తినాలి అనిపిస్తే షవర్మానే ప్రిఫర్ చేస్తారు. అందుకని షవర్మా బిజినెస్ అనేది చాలా బెస్ట్ ఇప్పుడున్న టైంలో మాత్రం. అది ఎక్కడ పెట్టినా సరే. అంతేగాని ఊరు అవతల పెట్టి నాకు బిజినెస్ జరగట్లేదు అంటే మాత్రం జరగదు. ఎక్కడైతే మనుషులు తిరుగుతూ ఉంటారో అక్కడ పెట్టడం చాలా అంటే చాలా బెటర్. ఇప్పుడు మనకి ప్లేస్ సెట్ అయింది, అది ఎంత ఒకటి కొంచెం మాట్లాడుకున్నాం అనమాట. ఇప్పుడు మనకు కావాల్సింది మిషనరీ. షవర్మా మిషనరీ మాత్రం కావాలి అనుకుంటే మనకి స్టార్టింగ్ రేట్స్ 15,000 ఉంటాయి అనమాట. 15,000 నుంచి 60,000. అది డిపెండ్స్ ఆన్ దట్ మిషనరీ. ఆ మిషనరీ కూడా మనకు నాన్ వెజ్ ఉంటది కదా, చికెన్ మీద డిపెండ్ అయి ఉంటది అనమాట. మీరు 4 kgs వేసుకోవచ్చు, 10 kgs వేసుకోవచ్చు, దాని మించి కూడా వేసుకోవచ్చు అనమాట. చికెన్ అంటే చికెన్ ఒక్కటే షవర్మా అని కాదు, మీరు ఇలాంటి తందూరీలు ఇలాంటివి పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. అదే మిషనరీలో ఓన్లీ షవర్మా అనుకుంటే మాత్రం రోజుకి ఎక్సీడ్ అవ్వగలదు. మినిమం పెట్టుకోండి. ఓన్లీ 4 kgs లేకపోతే 5 kgs లేకపోతే 10 kgs అంతే. మీ మిషనరీ మీద డిపెండ్ అయి ఉంటది చికెన్ అనేది మాత్రం. మీరు ఎన్ని కేజీస్ బట్టి తీసుకుంటే అన్ని కేజీస్ బట్టి. సేమ్ అలాగే మీరు తీసుకున్న ప్లేస్ మీద కూడా డిపెండ్ అయి ఉంటది అనమాట. మనుషులు పీపుల్ ఫ్లోటింగ్ ఉంది అంటే షవర్మాకు మీకు సోల్డ్ చాలా అవుతాయి. ఇప్పుడున్న రేట్స్ మాత్రం మినిమం 100 రూపీస్ ఉంటాయి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే 100 to 130 ఆర్ఎల్స్ 160 షవర్మా రేట్ స్టార్టింగ్ ప్రైజెస్ 100 రూపీస్. మీరు ఏ రెస్టారెంట్కి వెళ్ళినా, ఎలా రోడ్ సైడ్ ఫుడ్ తినాలనుకున్నా, రోడ్ సైడ్ షవర్మా తినాలనుకున్నా సార్ సేమ్ రేట్స్ ఉంటాయి అనమాట. 100 to 115 రూపీస్ ఆర్ఎల్స్ 100 to 160 రూపీస్. దీస్ ఆర్ ద బేసిక్ రేట్స్. ఇప్పుడు మిషనరీ కూడా ఒక 20K పెట్టుకొని కొనుక్కున్నారే అనుకుందాం సపోజ్. దానికి మిషనరీకి మళ్ళీ కరెంట్ ఛార్జెస్ అండ్ మిషనరీ రన్ అవ్వాలి అంటే మాత్రం మీకు గ్యాస్ అనేది ఉండాలి.
మినిమం మీకు రోజుకి 4 గ్యాసెస్ సిలిండర్స్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. ఒక్క సిలిండర్ మీద మీకు మీకు పెద్ద పెద్ద సిలిండర్స్ ఏం అవసరం లేదు, చిన్న చిన్న సిలిండర్సే, కాకపోతే 4 అవసరం అవుతాయి అన్నమాట. మీరు ఆ స్మాల్ సిలిండర్స్ తీసుకున్న మినిమం 500 అవుతుందేమో ఒక దాని మీద. అలా 4 సిలిండర్స్ తీసుకుంటే 2000 రూపీస్ అవుతాయి. 2000 రూపీస్ దానికైతే ఇంకా 4 కేజీస్ చికెన్ అనుకుంటే మొత్తం 3000 కు నాన్ వెజ్ ఈ ఐటమ్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మనకి షవర్మా అంటేనే రోటీ, ఆ రోటీ మీదే డిపెండ్ అయి ఉంటది అనమాట. మహా అయితే మీరు చేసుకుంటే 1000 రూపీస్ అవుతుంది ఆ ప్యాకెట్ కి. మీరు షవర్మాలో వేయాలంటే ఓన్లీ చికెన్ అయితే వేయరు కాబట్టి మైనస్ వెజిటేబుల్ ఐటమ్స్, మీకు ఎలాంటి మిర్చి ఇలాంటి ఏమైనా కావాలి అనుకుంటే మీకు రోజుకి మహా అయితే ఒక 5K అవుతుంది అనమాట. అదొక 5K, ఇదొక 3 మొత్తం కలిపితే మీకు ఒక 10, 11 ఆర్ 12K, మాక్సిమం 12K లో అయిపోతుంది. మనకి షవర్మా బిజినెస్ అంటే మినిమం 115 రూపీస్ ఆర్ 120 రూపీస్ తో స్టార్ట్ అవుతుంది. మనం మినిమం 100 రూపీస్ వేసుకున్నాం. మీరైతే సిటీస్ కి వెళ్తే మంచి ప్లేస్ గానీ ఎంచుకుంటే మాత్రం రోజుకి 100+ షవర్మాస్ అనేది సేల్ అవుతాయి ఖచ్చితంగా. నేనే సిటీలో ఉంటే వారానికి 4 సార్లు తినేవాడిని. అప్పుడు మీకే అర్థం చేసుకోండి. మీరు మినిమం రోజుకి 100 సేల్ చేయగలిస్తే 10K ఈజీగా వస్తుంది. అలా ఎవ్రీ మంత్, ఎవ్రీ డే, అలా 30 డేస్ చేశారు అంటే 3 lakhs ఈజీ ప్రాఫిట్. మీ పెట్టుబడిలో అదే 3 lakhs లో 1 lakh తీసేసిన ఆర్ 1.5 lakh తీసేసినా సరే 1.5 lakh మీరు మంత్లీ ఎర్న్ చేయొచ్చు. జస్ట్ షవర్మా మీద డిపెండ్ అయ్యింటే మాత్రం ఒక్కటే. అదే దాని తర్వాత మీరు వాటర్ బాటిల్స్, టిఫిన్స్ ఇలాంటి ఏమైనా ఎక్స్ట్రా థింగ్స్ పెట్టుకున్నా సరే, నాన్ వెజ్ ఐటమ్స్ లేకపోతే కూల్ డ్రింక్స్ అండ్ ఎక్స్ట్రా ఐటమ్స్ పెట్టుకున్నా సరే ఇంకా మనీ అనేది జనరేట్ అవుతూనే ఉంటది. కానీ ఈ 1 lakh మాత్రం ఓన్లీ షవర్మాకు ఒక్కటే చెప్తున్నాను. అండ్ ప్రాఫిట్ మాత్రం మినిమం 1,50,000 అయితే ఖచ్చితంగా ఉంటది. ఎవ్రీ మంత్ మీ పాకెట్లో అయితే పడుతుంది. ఇలాంటి బిజినెసెస్ మాత్రం మనుషులు ఫ్లోటింగ్ ఉంటేనే చేయగలుస్తాం. నేను ఎక్కడో ఊరు అవతల పెట్టుకొని నాకు 3 lakhs రాలేదంటే అస్సలు జరగదు. మనుషులు ఫ్లోటింగ్ ఎక్కడ ఉంటది, యూత్ ఎక్కడ ఉంటారు, కాలేజ్ మేట్స్, కాలేజెస్, స్కూల్స్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయో, కంపెనీస్ అవన్నీ ఎక్కడ ఉంటాయో మాక్సిమం అక్కడే జనాలు ఫ్లోటింగ్ అనేది జరుగుతూ ఉంటది కాబట్టి అక్కడే మాక్సిమం సేల్స్ అయిపోతాయి అనమాట. బిజినెస్ మాత్రం సక్సెస్ఫుల్ గా రన్ అవ్వాలి అంటే కస్టమర్స్ ని రిసీవ్ చేసుకోవడంలోనే ఉంటది అనమాట. కస్టమర్ తో సొల్లు మాట్లాడితే చాలు, వాళ్ళు ఆటోమేటిక్ గా అట్రాక్ట్ అయిపోతారు. కాకపోతే మనం అట్రాక్టివ్ గా ఖచ్చితంగా వాళ్ళతో ఇంటరాక్ట్ అయితేనే బిజినెస్ అనేది సక్సెస్ఫుల్ అవుతుంది అనమాట. మాక్సిమం షవర్మా బిజినెస్ కి 40,000 రెంట్కి వెళ్ళినా లేకపోతే 30K రెంట్కి వెళ్ళినా సరే మిషనరీకి ఒక 15K వెళ్తుంది. మీ ఎక్స్ట్రా థింగ్స్ కి ఒక 50,000 వెళ్తుంది మహా అయితే. ఇలా 30K, 15K వెళ్ళినా మొత్తం 70K లో మాక్సిమం మీ బిజినెస్ అనేది ఖచ్చితంగా రన్ చేసుకోవచ్చు. మీరు ఇంకా ఎక్స్ట్రాగా ఏమైనా చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఇంటీరియర్ కానీ, ఎక్స్ట్రా థింగ్స్, ఎక్స్ట్రా ఫుడ్ ఐటమ్స్ కానీ, ఫ్రూట్స్, జ్యూసెస్ ఇలాంటివి ఏమైనా పెట్టుకోవాలా అంటే దానికి ఒక 30K, 40K మాత్రం అవుతుంది. మహా అయితే 1 lakh లో మినిమం బడ్జెట్ లో మిడిల్ క్లాస్ వాళ్ళని ఈజీగా షవర్మా బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు. ప్రతి ఒక్కరు హాస్టల్లో ఫుడ్ కానీ, పీజీలో ఫుడ్ కానీ అస్సలు బాగోదన్నమాట. అందుకని ఇంకా బయటకు వస్తే చాలు ఏం తినాలో తెలియదు. రోడ్డు మీద కనిపించేటి మాత్రం షవర్మా ఒక్కటి. ఎక్కడికి వెళ్ళినా సరే మనకు అదొక్కటే కనిపిస్తుంది. మనుషులు మాత్రం దానికే వెళ్తారు అనమాట. షవర్మాలో ఏం లేదు, ఒకటే ఐటెం చేస్తారు, దాన్ని రకరకాలుగా మార్చేస్తారు అనమాట. డిఫరెంట్ నేమ్స్ తో డిఫరెంట్ షవర్మాని అమ్మేస్తారు. అలా ఏం కాకుండా మీరు జెన్యూన్ గా ఎలాంటి ఐటెం ప్రిపేర్ చేస్తున్నారు కాబట్టి అలాంటి ఐటమే పెట్టుకోండి. అలాంటి నేమ్స్ ఒక మెన్యూ కార్డ్ క్లియర్ గా ఉంటే పీపుల్ అనే వాళ్ళు ఖచ్చితంగా మన రెస్టారెంట్ కి వస్తూ పోతూ ఉంటారు అనమాట. అలా బిజినెస్ అనేది రన్ చేస్తూ ఉంటే మీ షవర్మా బిజినెస్ ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. ఇలా మినిమం ఇన్వెస్ట్మెంట్ తో షవర్మా బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు. ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా మినిమం రిక్వైర్మెంట్స్ 70 to 1 lakh అయితే మినిమం ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. అవి వచ్చిన తర్వాతే స్టార్ట్ చేయండి. మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మీకు కావాలనుకుంటే మన మిడిల్ క్లాస్ అబ్బాయి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. వెంటనే మీకోసం ఆ వీడియో క్రియేట్ చేసి వెంటనే అప్లోడ్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.